10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ టిప్స్. ఎవ్రీడే నైట్ 10 వరకు చదవండి. అలాగే ఎర్లీ మార్నింగ్ 4కి నిద్రలేవండి. తెల్లవారుజాముని బ్రహ్మ సమయం అని అంటారు. ఆ నిశ్శబ్ద శీతల ప్రత్యూష సమయంలో ఏకాగ్రత అనేది చాలా బాగుంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున క్రమం తప్పకుండా చదవడం అలవాటు చేసుకోండి. మార్నింగ్ 4 నుండి 6 వరకు చదవండి. అలాగే మధ్యలో కొంచెం యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. మనసులో ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుకోవడం నుంచి పక్క బట్టలు సర్దడం వరకు అన్నీ క్రమశిక్షణే. సో సమయపాలన అనేది క్రమశిక్షణకి మొదటి పెట్టు. సో ఒకే సమయానికి చదవడం ప్రారంభించి ఒకే సమయానికి నిద్రపోయే విద్యార్థి సగం విజయం సాధించినట్లే. అలాగే బిగిన ఎక్కువసేపు చదవకండి. కాన్సన్ట్రేషన్ గ్రాఫ్ అనేది మొదటి 5 నిమిషాల్లో నెమ్మదిగా పెరిగి మనిషిని బట్టి 20 నుంచి 50 నిమిషాల దాకా ఉన్నత స్థాయిలో ఉండి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. తగ్గగానే చదువు ఆపేయండి. అలాగే గోడకి ఆనుకొని చదవద్దు. వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చొని చదవడం మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, చదివే స్థలాన్ని వెరైటీ కోసం మార్చవద్దు. అలాగే బెడ్ మీద పడుకొని అసలు ఎప్పుడూ చదవద్దు. మరీ మార్పు కావాలనిపిస్తే మేడపైకి వెళ్ళి కానీ అలాగే బాల్కనీలో కానీ కూర్చొని చదవండి. ఎగ్జామ్ రోజు పౌష్టికాహారం లైట్గా తీసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి 1 గంట ముందుగా చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. పరీక్ష రాయడానికి గంట ముందు నుంచి కూడా మాట్లాడడం మానేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. బుక్స్ కూడా చదవకండి. రిక్షాలో, ఆటోలో, పరీక్ష హాలు ముందు ఆఖరి నిమిషంలో చదవద్దు. ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి చిరునవ్వుతో వెళ్ళండి. ఇన్విజిలేటర్ చెప్పే సూచనలను గమనించండి. అలాగే ప్రశ్నాపత్రం అందుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న ఆశ, ఉపాధ్యాయుల నమ్మకం, వీటిని సరిగ్గా నిర్వర్తించగలమా అన్న అనుమానంతో టెన్షన్ అనేది ఎవరెస్ట్ శిఖరం చేరుకుంటుంది. సో క్వశ్చన్ పేపర్ని నవ్వుతూ చదవండి. ఇదేంటి ఎల్కేజీ పేపర్లో ఇంత ఈజీగా ఉందేంటి అనుకోండి. పేపర్ కష్టంగా ఉంటే తర్వాత ఎలాగో బాధపడవచ్చు. ముందైతే నవ్వండి. దీన్నే పాజిటివ్ ఇంజెక్షన్ అని అంటారు. టెన్షన్ వల్ల మెదడులో రిలీజ్ అయ్యే కార్టిజాల్ అనే జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. సో అకస్మాత్తుగా మెదడు అనేది బ్లాంక్ అయిపోతుంది. కార్టిజాల్కి ఆపోజిట్గా పనిచేసే మందు సెరోటోనిన్ చిరునవ్వు వల్ల వస్తుంది. అందుకే పరీక్ష రాసేటప్పుడు, ఇంటర్వ్యూ సమయంలోనూ చిరునవ్వుతో ఉండాలి. ఆన్సర్ బుక్లెట్ ఇవ్వగానే దానికి ఫస్ట్ మార్జిన్స్ కొట్టండి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ని క్లియర్గా చదివి బాగా వచ్చిన క్వశ్చన్స్కి ముందుగా ఆన్సర్స్ రాయండి. తప్పులు ఇంకా కొట్టివేతలు లేకుండా రాయండి. అలాగే రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ ఇంకా సెక్షన్ రాయండి. ఆన్సర్ రాయడం అవ్వగానే గీత కొట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఫస్ట్ అన్నీ తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా రాయండి. ఆ తర్వాత తెలియని ప్రశ్నలు, ఆ నెక్స్ట్ చాయిస్ కూడా ట్రై చేయండి. తెలుసు కదా అనేసి సమాధానం ఎక్కువగా రాయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. అలాగే చేతిరాత బాగోలేకపోతే మంచి మార్కులు రావడం అనేది కష్టం. సో అర్థమయ్యేలాగా గుడ్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. ఒకవేళ ఆన్సర్ గుర్తు రాకపోతే చిరునవ్వుతో 3 సార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి. స్ట్రెస్ మొత్తంగా వెళ్ళిపోతుంది. మర్చిపోయిన విషయాలు కూడా గుర్తొస్తాయి. అలాగే సైన్స్లో డయాగ్రామ్స్, సోషల్లో మ్యాప్ పాయింటింగ్, ఇంకా మ్యాథ్స్లో గ్రాఫ్ పేపర్ మీద పెన్ యూస్ చేయొద్దు. పెన్సిల్ మాత్రమే యూస్ చేయాలి. అలాగే లాస్ట్ 15 మినిట్స్ రాసిన పేపర్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేక క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ పేపర్ ఇవ్వగానే దారంతో కట్టేసేయండి. ఫస్ట్ తెలిసినవి రాసి చివరిగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తిగా ఫిల్ చేయండి. వార్నింగ్ బెల్ కొట్టినా కూడా లేవకుండా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తృప్తిగా బయటికి రండి. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆన్సర్స్ గురించి ఫ్రెండ్స్తో అస్సలు డిస్కస్ చేయకండి. వాళ్ళు మీ ఫ్రెండ్సే కదా, మీ స్థాయి తెలివితేటలే వాళ్ళకి ఉంటాయి. నువ్వు రాసింది కరెక్ట్ కాదు అని నలుగురు చెప్పారనుకోండి, ఆ నెక్స్ట్ డే పరీక్ష రాయడానికి మూడ్ పోతుంది. అయినా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మీకెలా తెలుసు? మీరు రాసిందే కరెక్ట్ అవ్వచ్చు కదా. సరిగ్గా రాస్తే మార్కులు వస్తాయి, లేకపోతే రావు. దాని గురించి చర్చించి ఏ లాభము లేదు, మనసు పాడవడం తప్ప. కాబట్టి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి లంచ్ చేసి 1 అవర్ రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత 2 అవర్స్కి ఒకసారి మధ్య మధ్యలో 15 మినిట్స్ గ్యాప్ ఇస్తూ చదవండి. అలాగే బుద్ధిమంతులుగా ఉండండి. కాపీ అనే ఆలోచన అసలు మనసులోకి రానివ్వకండి. ఇలా చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.